Part 1 continuation. Problem 2. Find a Fourier series to represent f of x equal to x square in 0, open interval 0, 2 pi or expand f of x equal to x square 0 less than x less than 2 pi as a Fourier series. Solution: given f of x equal to x square in 0, 2 pi, same interval ikkada. Required Fourier series is f of x equal to a naught by 2 sigma n equal to 1 to infinity an cos nx bn sin nx, an cos nx bn sin nx. That implies f of x place lo x square equal to a naught by 2 plus sigma n equal to 1 to infinity an cos nx plus bn sin nx. ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇక్కడ కూడా ఏ నాట్ ఏఎన్ బిఎన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ కాన్సెప్ట్, సేమ్ ఫార్ములాస్, సేమ్ లిమిట్. కాదు అక్కడ ఫంక్షన్ ఎక్స్ ఇందాక ప్రాబ్లంలో, ఇప్పుడు ప్రాబ్లంలో ఎక్స్ స్క్వేర్ అవుతుంది, అంతే డిఫరెన్స్. నౌ ఏ నాట్ ఈక్వల్ టు 1 by pi 0 to 2 pi f of x dx. This is equal to 1 by pi 0 to 2 pi x square dx. అంటే this is equal to 1 by pi x square ki x cube by 3 0 to 2 pi. లిమిట్ అప్లై చేస్తున్నా నేను. 1 by 3 pi బయట రాసుకుంటున్నా. ఎక్స్ ప్లేస్లో 2 pi హోల్ క్యూబ్ మైనస్ 0 అంటే 1 by 3 pi ఇంటూ 8 pi క్యూబ్. ఒక పై క్యాన్సిల్ అవుతుంది అంటే 8 by 3 pi స్క్వేర్. ఇది ఆన్సర్. ప్రతి ప్రాబ్లంలో ఏ నాట్ అనే కండిషను చాలా ఈజీగా సింపుల్గా అయిపోద్ది. మనకి డిఫికల్ట్ ఎక్కడ వస్తుందంటే ఏఎన్ కనుక్కోవటంలోనే డిఫికల్ట్ అవుతుంది. సో ఏఎన్ తీసుకుందాం. ఏఎన్ ఈక్వల్ టు 1 by pi ఇంటిగ్రల్ 0 to 2 pi f of x cos nx dx. 1 by pi ఇంటిగ్రల్ 0 to 2 pi f of x ప్లేస్లో x స్క్వేర్ cos nx dx. This is equal to an equal to 1 by pi x square f of x. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్న, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. 0 to 2 pi cos nx dx మైనస్ ఇంటిగ్రల్ 0 to 2 pi బ్రాకెట్ d by dx of x square ఇంటిగ్రల్ cos nx dx బ్రాకెట్ క్లోజ్ టోటల్ బ్రాకెట్ 1 by pi ఈ ఎక్స్ స్క్వేర్ అంతే ఉంటుంది. కాస్కి సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ టోటల్ బ్రాకెట్. ఇది ఇంతవరకే బ్రాకెట్ 0 to 2 pi మైనస్ 0 to 2 pi
ఎక్స్ స్క్వేర్కి 2x, కాస్ ఎన్ఎక్స్కి సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ డిఎక్స్ టోటల్ బ్రాకెట్. లిమిట్ అప్లై చేస్తున్నాను నేను. 1/π ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్ అనే ఫంక్షన్కి ఎక్స్ స్క్వేర్కి 2π హోల్ స్క్వేర్ సైన్ 2nπ మైనస్ ఎక్స్ దగ్గర 0 రాస్తే మొత్తం 0. ఇక్కడ సైన్ 2nπ కూడా 0నే. సో టోటల్ ఫంక్షన్ ఈ ఫంక్షన్ మొత్తం 0 అయిపోతుంది. -2/n బయట రాసుకుంటున్నా. ఇంటిగ్రల్ 0 to 2π ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ టోటల్ బ్రాకెట్. సో ఈ పార్ట్ మొత్తం 0, ఈ పార్ట్ మొత్తం 0. -2/n 0 to 2π ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్. ఈ -2/nπ ఈ 2/n బయట రాసుకున్నా. సో ఇంతవరకు ఫంక్షన్ తీసుకుంటే మళ్ళీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. 0 to 2π సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ మైనస్ 0 to 2π బ్రాకెట్ d/dx ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్ డిఎక్స్. -2/nπ ఈ సైన్కి మైనస్ వచ్చింది ముందు రాసుకుంటున్నా. టోటల్ బ్రాకెట్ ఇంతవరకు బ్రాకెట్ సైన్కి మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ 0 to 2π మైనస్ ఇంటిగ్రల్ 0 to 2π d/dx ఆఫ్ ఎక్స్ అంటే 1 సైన్కి కాస్ ఎన్ఎక్స్ బై ఇది ఎక్స్ బై ఎన్ డిఎక్స్. ఇది మనకు వచ్చిన ఆన్సర్. నెక్స్ట్ స్టెప్లో -2/nπ పొరపాటు ఈ మైనస్ మల్టిప్లై చేయకూడదు. ఇది బ్రాకెట్ ఉంది ఇక్కడ టోటల్ బ్రాకెట్. ఎక్స్ ప్లస్లో మైనస్ ఓన్లీ 2π అప్లై చేస్తున్నా. ఈ మైనస్ని బయటే ఉంచుకుంటున్నా. 2π కాస్ 2nπ ఎక్స్ ప్లస్లో 0 రాస్తే 0 ఇంటూ ఎనీథింగ్ 0 బై ఎన్ ఇంతవరకు బ్రాకెట్ మైనస్ ఇంటూ ఇంతవరకు నేను రాసుకుంటూ వచ్చాను. మైనస్ ప్లస్ 1/n కాస్ ఎన్ఎక్స్కి సైన్ ఎన్ఎక్స్ లిమిట్స్ 0 to 2π. ఈ పార్ట్స్ లిమిట్స్ అప్లై చేస్తే టోటల్ 0 అయిపోతుంది. ఇంక నేను లిమిట్ అప్లై చేయట్లా. 2/nπ 2nπ అంటే కాస్ 2nπ 1 కాస్ 2nπ = 1 గుర్తుపెట్టుకోవాలి మీరు. -2π ఇంటూ 1/n ఇక్కడ టోటల్గా 0, ఈ పార్ట్ మొత్తం 0 బ్రాకెట్. సో మనకి మిగిలిన వాల్యూ -2/nπ ఇంటూ -2π/n. ఇక్కడ పై క్యాన్సిల్ అంటే 4/n² అవుతుంది. an వాల్యూ 4/n². ఇది మనకు వచ్చిన కండిషన్. తర్వాత bn తీసుకుంటున్నా. bn = 1/π 0 to 2π f of x into sin nx dx. దిస్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మనం ఎంత రాసుకుంటున్నాం? 1/π ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకు వచ్చిన ఉన్న వాల్యూ ఇక్కడ x² ఇంటూ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా అప్లై చేస్తున్నాను. 1/π బ్రాకెట్ x² ఇంటిగ్రల్ 0 to 2π సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ మైనస్ 0 to 2π బ్రాకెట్ d/dx ఆఫ్ x² ఇంటిగ్రల్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్ డిఎక్స్ టోటల్ బ్రాకెట్. జాగ్రత్త చూడండి. x² ఇంటిగ్రల్ సైన్ ఎన్ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ బ్రాకెట్ d/dx ఆఫ్ x² ఇంటిగ్రల్ సైన్ ఎన్ఎక్స్. ఇక్కడ ఏమైతే ఇంటిగ్రేషన్ వచ్చిందో ఇక్కడ అదే స్టెప్ వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వల్ 1/π బ్రాకెట్ x² సైన్ ఎన్ఎక్స్కి మైనస్ వచ్చింది కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ లిమిట్స్ 0 to 2π ఇంటిగ్రల్ 0 to 2π. ఇక్కడ d/dx ఆఫ్ x² అంటే 2x, దీనికి మైనస్ వచ్చింది ముందు రాసుకుంటున్నా. కాస్ ఎన్ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ డిఎక్స్ టోటల్ బ్రాకెట్.
జాగ్రత్తగా చూసుకోండి, స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను నేను. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/π. ఈ ఎక్స్ ప్లేస్లో మైనస్ ముందుగా రాసి 2π² cos 2nπ, 0 లోయర్ లిమిట్ 0 బై n బై, మళ్ళీ చూడండి మైనస్ అంతే ఉంటుంది, బ్రాకెట్ 2π² cos 2nπ x ఇంటూ 0 ఇంటూ ఎనీథింగ్ 0 బై n, తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/n ఇంటిగ్రల్ 0 to 2π x ఇంటూ cos nx dx, టోటల్ బ్రాకెట్ cos 2nπ 1, సో 4π 1/π మైనస్ 4π² n బ్రాకెట్ ప్లస్ 2/n. ఈ వాల్యూ చూడండి, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో నేను కంటిన్యూ చేద్దాం, ఈ స్టెప్ ఉన్నట్టుగా రాసుకుందాం. x ఇంటూ cos nx dx మైనస్ 4π² ప్లస్ 2/n² ఇంటూ 0 to 2π x ఇంటూ cos nx dx. ఇక్కడ ఇది n, ఇక్కడ పై క్యాన్సిల్ అవుట్ చేస్తున్నా, అంటే మైనస్ n ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది, పై ఒకటి క్యాన్సిల్ అయ్యింది, మైనస్ 4π/n 2/n², మళ్ళీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ x ఇంటూ 0 to 2π cos nx dx 0 to 2π బ్రాకెట్ d/dx ఆఫ్ x ఇంటిగ్రల్ cos nx dx బ్రాకెట్ క్లోజ్ dx. ఇక్కడ 2 సార్లు ఇంటిగ్రేషన్ వస్తుంది, x² వస్తే 2 సార్లు వచ్చింది, x³ వస్తే 3 సార్లు వస్తుంది. మైనస్ 4π/n 2/n² బ్రాకెట్ x ఇంటూ కాస్కి sin nx/n లిమిట్స్ 0 to 2π d/dx ఆఫ్ x అంటే 1, కాస్కి అగైన్ sin nx/n dx బ్రాకెట్ క్లోజ్ మైనస్ 4π/n 2/n², ఇక్కడ x ప్లేస్లో 2π sin 2nπ 0/n బ్రాకెట్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఈ ప్రాబ్లం అదే ముఖ్యం. మైనస్ sin nxకి మైనస్ cos nx/n లిమిట్స్ వచ్చేసరికి 0 to 2π, టోటల్ బ్రాకెట్ మైనస్ 4π/n ప్లస్ 2/n², ఇది 0 ఇది 0, సో 0 మైనస్ 0, ఇక్కడ మైనస్ బయట రాసుకుంటున్నా 1/n² cos 2nπ మైనస్ cos 0 బ్రాకెట్ టోటల్ బ్రాకెట్ cos 2nπ అంటే 1, cos 0 అంటే 1, ఇది కూడా 0, అంటే ఈ పార్ట్ మొత్తం 0 అయిపోతుంది, అంటే మైనస్ 4π/n 2/n² బ్రాకెట్ 1/n², 1 మైనస్ 1, అంటే మైనస్ 4π/n. ఇది bn వాల్యూ. దేర్ ఫోర్ 1 ఇంప్లైస్ x² ఈక్వల్ టు a0/2, అంటే 1/2 ఇంటూ a0 అంటే మనకు వచ్చిన వాల్యూ ఎంత పైన 8π² ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ, an అంటే మనకు వచ్చిన వాల్యూ 4/n² cos nx, bn అంటే మైనస్ 4π/n sin nx టోటల్ బ్రాకెట్. ఇక్కడ 2 4s క్యాన్సిల్ అవుతుంది, x² ఈక్వల్ టు 4π² 3
ఇక్కడ 4 బయట రాసుకోవచ్చు. నేను సమ్మేషన్ ఫంక్షన్ సపరేట్ చేస్తున్నా. కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్ మైనస్ 4 పై బయట రాసుకుంటున్నా, ఎందుకంటే పైకి 4కి సమ్మేషన్ అప్లై కాదు. n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 పై స్క్వేర్ బై 3 ప్లస్ n ఈక్వల్ టు 1 తీసుకుంటున్నా, ఇది 4. n ఈక్వల్ టు 1 తీసుకుంటే కాస్ ఎక్స్ బై 1 స్క్వేర్, 2 తీసుకుంటే కాస్ 2x బై 2 స్క్వేర్, 3 తీసుకుంటే కాస్ 3x బై 3 స్క్వేర్ అండ్ సో ఆన్, మైనస్ 4 పై ఇంటూ n ఈక్వల్ టు 1 తీసుకుంటున్నా సైన్ ఎక్స్ బై 1, సైన్ 2x బై 2, సైన్ 3x బై 3 అండ్ సో ఆన్. ఇది రిక్వైర్డ్ ఫోరియర్ సిరీస్. ఈ ఫోరియర్ సిరీస్లో మనం చేసే విధానం ఇది. ఒక ప్రాబ్లం దాదాపు 16 minutes వచ్చింది. ఈ చిన్న ప్రాబ్లమ్స్ కాబట్టి తొందరగా అయిపోతున్నాయి. ఇంకా ముందు ముందు పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి.